brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గంపెడ ఆశలతో క్రికెట్ నేర్చుకున్న సెలక్షన్స్ దగ్గరే తమ కెరీర్ ఆగిపోతుందంటున్నారు జిల్లాల్లో ఉండే ఔత్సాహిక క్రీడాకారులు. హెచ్సిఏలో అవినీతి అక్రమాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు క్రీడాకారులు క్రికెట్ ని వదిలేస్తేనే మరికొందరు ఇంకా ఆశలతో ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రతి ఏటా జిల్లా అసోసియేషన్కు వచ్చే నిధులు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. క్రికెట్ అసోసియేషన్లో అవినీతి అక్రమాలు వెలుగు చూడటంతో జిల్లాల్లో కూడా ఇదే రకమైనటువంటి వ్యవహారం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మహబూబ్నగర్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి కూడా ఇటు అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది గతంలో ప్లేయర్స్ ఉన్నారు, ప్రస్తుతం కోచ్లుగా ఉన్నారు. అలాగే ప్లేయర్గా ఉండి అవకాశాలు రాకపోవడంతో అన్యాయం జరగడంతో క్రికెట్ కూడా మానేసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, పేరెంట్స్ కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రస్తుతం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సౌత్ జోన్ ఇన్ఛార్జ్ ప్రేమ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మహబూబ్నగర్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ముఖ్యంగా బీసీసీఐ నుంచి కావచ్చు, హెచ్సిఏ నుంచి కావచ్చు నిధులు రావడం లేదా, అసలు ఏ రకమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఈ క్రికెట్ అసోసియేషన్లో? మన మహబూబ్నగర్ జిల్లాకు హెచ్సిఏ నుంచి ప్రతి సంవత్సరము 50 లక్షలు నిధులు వస్తున్నాయి. ఆ నిధులు కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా వాళ్ళు తినేస్తున్నారు. మనకు అండర్ 19, 16 అనే సెలక్షన్స్ పెట్టి పిల్లలకు కూడా వాళ్ళ సొంత ఖర్చులతో ఊర్ల నుంచి సొంత ఖర్చులతో వస్తున్నారు. ఏదో హాస్టల్ లాడ్జులలో ఉండి 2 రోజుల మ్యాచ్ ఉంది, 3 రోజుల మ్యాచ్ ఉందంటే లాడ్జులలో ఉండి వాళ్ళ సొంత డబ్బులతోని ఖర్చు చేసుకొని వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. అలాగే సెలక్షన్ జరిగిన పిల్లలకు కూడా మ్యాచ్ ఫీజు అనేది ఒకటి ఉంటుంది. ఒక మ్యాచ్ ఫీజు ఒక 1500 నుంచి 2000 వరకు ఉంటుంది. గతంలో మేము ఆడినప్పుడే మాకు 600 రూపాయలు ఇచ్చారు. 2 డేస్కి 2 రోజులకు కలిపి మాకు 600 రూపాయలు ఇచ్చారు. అది కూడా మీకు రికార్డ్స్లలో ఉండింటుంది. ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు? గతంలో ఇచ్చిన పైసలు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? మా కెరీర్కి సంబంధించి అంటే నేను ఫస్ట్ 2005లో స్టార్ట్ చేశాను క్రికెట్. 2007లో నేను హైయెస్ట్ వికెట్ టేకర్ ఉన్నా. డిస్టిక్ తరఫు నుంచి 6 మ్యాచ్లలో 20 వికెట్లు తీశాను. అలాగే 200 రన్లు పరుగులు చేశాను. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా 200 రన్లు పరుగులు చేసినా కూడా మాకు మొయినుదుల్లా గోల్డ్ కప్ అని చెప్పి అప్పట్లో టోర్నమెంట్ ఉండే. ఆ టోర్నమెంట్కి కూడా మమ్మల్ని ఎంపిక కాదు, ప్రాబబుల్స్లో కూడా పెట్టలేదు. నన్ను ఎంపిక విషయం దూరం పెట్టి ప్రాబబుల్స్లో పెడితే మేమేదో మా విశ్వ ప్రయత్నాలు చేసి మేమేమో ఆడుతుండమో లేదు తర్వాత విషయం, కానీ ప్రాబబుల్స్లో కూడా పెట్టకుండా మమ్మల్ని చాలా ఇన్సల్ట్ చేసి నేను ఎందుకు ఆడను అని అడిగితే మమ్మల్ని తిట్టి, దుర్భాషలతో తిట్టి, నువ్వు ఆడలేవు, నువ్వు ఉన్నావు ఇంత, నువ్వేం ఆడుతావు అని ఇలా ప్రస్తావించి మమ్మల్ని వెనక్కి పంపారు. ఆ రోజు నుంచి క్రికెట్ బంద్ చేశానంటే నేను మళ్ళీ ఆడలేదు. తర్వాత నిన్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ముందుకు పిలిచి మీరు చేయండి, మీ పిల్లల కోసం మీరు చేయండి, మీకు అన్యాయం జరిగినట్టు మీ పిల్లలకు జరగకూడదు, డిస్టిక్లో కానీ రూరల్లో కానీ మీ పిల్లలకు అన్యాయం జరగకూడదు అని చెప్పి నేను ఈరోజు నిలబడి పనిచేస్తున్నాను. అండర్ 14 స్టేట్ ఆడినా, దాని తర్వాత నాకు ఎప్పుడూ జరగలేదు. 16లో పర్ఫామ్ చేసిన ఏజ్ ఉందని చెప్పి ఆపిర్రు, 19లో పర్ఫామ్ చేసిన ఏజ్ ఉందని ఆపిర్రు. తర్వాత ఆ ఏజ్ గ్రూప్కి వచ్చినప్పుడు నాకు సెలెక్షన్ జరగలేదు. ఇంత పర్ఫామ్ చేసినా కూడా కమాండ్ డిస్టిక్ లెవెల్ వరకే మనం పోయేది. ఎందుకు హెచ్సిఏకి జిల్లా వారంటే చాలా చిన్న చూపు. లాస్ట్ ఇయర్ 2 డేలో మహబూబ్నగర్ టీం టాప్ 3లో ఉన్నప్పుడు టాప్ 3 టీమ్స్ని క్వాలిఫై చేసి 3 డేకి, అందులో మహబూబ్నగర్ టీం లేదు. తర్వాత మళ్ళీ మేము దాని డీటెయిల్స్ అన్నీ తీసి పెట్టిన తర్వాత 3 డేకి ప్రమోట్ చేసిన తర్వాత మళ్ళీ కమాండ్ డిస్ట్రిక్ట్ టీం ఆల్రెడీ 3 డేలు ఉంది కాబట్టి మళ్ళీ డిమోట్ చేసారు టీంని. వాళ్ళు పెట్టిన రూల్స్ ప్రకారంగా ఉన్నా కూడా టీంని డిమోట్ చేసి కిందికి వేసారు. ఎంత పర్ఫామ్ నాకనే కాదు, నాతో పాటు ఆడిన వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. వాళ్ళు ఇంకా ఆడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా మంచి జరగవచ్చు అని. మేము ఎంత ఆడినా సరే ఎక్కడ సపోర్ట్ అనేది దొరకదండి. ఎంతున్నా కమాండ్ డిస్టికే, నువ్వు 100 కొట్టు కమాండ్ డిస్టికే, హైయెస్ట్ వికెట్ టేకర్ది కమాండ్ డిస్టికే. అక్కడ నుంచి ఏదైతే సపోర్ట్ దొరకాలో డిస్టిక్ అసోసియేషన్ నుంచి అదైతే దొరకదు. ఎంత నిర్వహించినా, ఎంత సపోర్ట్ చేసినా కేవలం జిల్లా వరకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప ఆ పై స్థాయి నుంచి జిల్లా నుంచి ఇటు రంజీ కావచ్చు, జిల్లా దాటిన తర్వాత అంతరాష్ట్ర టోర్నీలకు సంబంధించినటువంటి ఆ ఎంపిక విషయంలో ఆ టీంలకు సంబంధించినటువంటి స్థానంలో దక్కించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ముడుపులు చెల్లించాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే మహబూబ్నగర్ జిల్లా లాంటి ప్రాంతం నుంచి మెరుగైన క్రికెటర్లు రావటం లేదు. ఎంతోమంది క్రికెటర్లు ఉన్నప్పటికీ కూడా వారు బయటికి రావడం లేదనే అంశాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి వారు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9 మహబూబ్నగర్ జిల్లా నుంచి.